your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. మరి పునాది గురించి మనం చూసాం. వాక్యాన్ని సరిగా గ్రహించడమే మనం సరైనటువంటి పునాది కలిగి ఉండడం అని చూసాం మనం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి మనం ఇంత వివరంగా అధ్యయనం చేసేదానికి కారణం ఏమిటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న 6 అంశాలు, వాటిలో బాప్తిస్మములను గూర్చిన బోధ అని ఉంది. సో కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మను గూర్చినటువంటి బోధ కూడా ఒక కీలకమైనటువంటి అంశం. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించినటువంటి అవగాహన మనకు సరిగా లేకుంటే భూమి మీద మనం చాలా నష్టపోతాం, చాలా కొరత ఉంటుంది. సో దేవుని యొక్క ఉద్దేశం సంపూర్ణంగా మన జీవితాల్లో నెరవేర్చబడదు. సో గనుకనే వాక్యాధారంతో మీకు అన్నీ కూడా నేను రుజువు చేస్తూ వచ్చాను. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క విశిష్టతలను మీకు చూపించాను. అది ఎంత ప్రాముఖ్యమో, దేవుడు ఏ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని సంఘం కొరకు ఆయన నియమించాడో మనం చూసాం. ఉదాహరణలు 5 ఉదాహరణల ద్వారా మీకు చూపించాను. ఆది సంఘంలో దేవుడు జరిగించినటువంటి కార్యాలు. సో పొందుకోవడం చాలా సులభం. కొన్నిసార్లు అనేక సంవత్సరాల నుంచి మన మనసులో నాటుకొని పోయినటువంటి కొన్ని విషయాలను బట్టి ఆత్మలో కార్యం జరిగినా కూడా అణచివేయబడుతూ ఉంటుంది. వాక్యంలో ఏమైనా వ్రాయబడిందంటే, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అని వ్రాయబడింది. దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేది మన ఆత్మకి ఇస్తాడు. మన మనసులో ఎక్కువ గందరగోళం, ఎక్కువ సందేహాలు, ఎక్కువ అనుమానాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవం కాస్త అణచివేయబడుతుంది, గుర్తించలేం మనం. సో మనం ఏదో దాని కొరకు మనం వెయిట్ చేస్తూ పొందుకున్నా కూడా మనము దాన్ని అణచివేస్తూ ఉంటాం. సో కాబట్టి మార్క్స్ వార్త 11:24లో వ్రాయబడింది, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను మీరు అడిగిన వాటినెల్లను పొందినామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడి. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించండి. దేవా, పరిశుద్ధాత్మ చేతను నింపినందుకు మీకు కృతజ్ఞతలు, మీరు ఇచ్చారు ఆ వరాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో ఇప్పుడే కావచ్చు, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే పడుకున్నప్పుడు కావచ్చు, నిద్ర లేచిన వెంటనే కావచ్చు, మీ నోటి నుంచి క్రొత్త పదాలు వస్తాయి. స్తోత్రం హల్లెలూయా కాదు, ఇది మన భాషలో మాట్లాడేది. క్రొత్త పదాలు, ఆ పదాలు వస్తాయి. ఎప్పుడైతే ఆ పదాలు మీరు ఎప్పుడైతే పలుకుతారో అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీ జీవితాల్లో ఆరంభమైనట్టు. అది ఆరంభం. ఓకే, అది ఆరంభం, పూర్తి కావడం కాదు, అది ఆరంభం అన్నమాట. సో కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే వారు యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించారు అంటే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునే దానికి అర్హులు. ఎప్పుడు పొందుకోగలరు అంటే వెంటనే పొందుకోగలరు. సింపుల్గా ప్రార్థన చేయడం, స్వీకరించడం, కృతజ్ఞతలు చెల్లించడం. ఇప్పుడు ఏదైనా మనం పొరపాటు చేస్తామండి, పొరపాటు చేసిన తర్వాత క్షమాపణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం. ఆమె అన్న తర్వాత దేవా క్షమించావు, నీకు స్తోత్రం అంటామా? లేకపోతే క్షమించాడో లేదో అని అనుమానపడతామా? అనుమానపడితే మనకు నెమ్మది ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం క్షమించమని అడిగినప్పుడు క్షమించాడని మనం నమ్మాలి. నమ్మితే మనకు నెమ్మది కలుగుతుంది, ఎందుకంటే వాక్యం చెప్పేది అదే. సో పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అంతే. అడగడము, నమ్మడం, కృతజ్ఞతలు చెల్లించడం, భాషలో మాట్లాడడం. ఈ అభిషేకం యొక్క స్థాయి కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క తీవ్రత ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉంటుంది, తీవ్రత. కాబట్టి భాషలతో సహా రకరకాల అనుభవాలు వస్తాయి, రావు. వచ్చినా రాకున్నా అవేం మనకేం పెద్ద ప్రాముఖ్యమేం కాదు. కానీ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టామా లేమా, ఇది అత్యంత
కీలకమైంది, అత్యంత ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే భాషలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అవి ఆత్మీయతన ఏంటివి ఇవన్నీ కూడా. సో ఇవి చాలామందికి గలిబిలిగా ఉండిపోయింది. సో కాబట్టి చాలామంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు. చాలామంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఆయన పనిని చెబుతారు, ఆయన పేరును వాడుకుంటారు, పేరును ఉపయోగిస్తారు, కానీ భాషల జోలికి వెళ్ళరు. ఎందుకు వచ్చిన గొడవ ఏంటో ఆ పదాలు ఏం అర్థం కాదని భాషల జోలికి వెళ్ళరు అన్నమాట. సో కాబట్టి చాలామంది భయపడేది ఈ భాషలకి. పరిశుద్ధాత్మ అంటే గలిబిలి ఉండేది చాలామందికి ఈ భాషల గురించే. అయితే ఈ 2 సెషన్స్లో కూడా, ఈ ఫస్ట్ సెషన్లో టీ బ్రేక్ అంటే ముందు భాషలు ఎందుకు, భాషల యొక్క ప్రాముఖ్యత వివరిస్తాను. నెక్స్ట్ భాషల గురించినటువంటి సందేహాలు అన్నీ కూడా నేను వాక్యంలో నుంచే మీకు తెలియజేస్తాను. ప్రియులారా, దగ్గర 26 సంవత్సరాలుగా దేవునితో కలిసి నేను నడుస్తున్నాను. 26 సంవత్సరాలుగా దేవునితో కలిసి నేను నడుస్తున్నాను. దాదాపుగా ఒక 23 సంవత్సరాలుగా నేను భాషల్లో మాట్లాడుతున్నాను. 23 సంవత్సరాలుగా భాషలో మాట్లాడుతున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, భాషల్లో మాట్లాడడానికి ఒక అర్హత ఏమైనా ఉందంటే నాకైతే ఉంది అర్హత. ఎందుకంటే భాషల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను కరెక్ట్ చెప్పగలను. ఇప్పుడు ఒక పండు బాగుందా లేదా అని చెప్పేది తింటేనే కదంటే, తినకుండా మనం చెప్పగలమా? ఇది బాగలేదని చెప్పగలమా? సో కాబట్టి భాషల గురించి పాజిటివ్గా మాట్లాడాలన్నా, ఒకవేళ నెగిటివ్గా మాట్లాడాలన్నా దానికి ఎవరికి అర్హత ఉంటుందంటే భాషలను రుచి చూసిన వాళ్ళకి అర్హత ఉంటుంది. సో దగ్గర నేను ఒక 23 సంవత్సరాలుగా నేను భాషలలో మాటలాడని రోజు లేదు. 23 సంవత్సరాలుగా భాషలలో మాటలాడని రోజు లేదు. పోనీ నేనేమైనా చదువురాని వాడినా, లేకపోతే ఏమైనా పల్లెటూరుకి చెందిన వ్యక్తినా, చదువు ఏం లేవు అంటే నేను ఒక ప్రొఫెషనల్ మ్యాన్, ఒక డాక్టర్ను. సమాజంలో ఒక ఉన్నత స్థాయి చదివినటువంటి డాక్టర్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రోజు మాట్లాడుతున్నానంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే పిచ్చి పిచ్చి మాటలు అంటే వెర్రి మాటలు అంటాడు పౌలు. వెర్రి మాటలుగా అనిపిస్తాయి. ఒకవేళ మీలో కొంతమంది కూడా ఇంతకుముందు ఫస్ట్ సెషన్ లాస్ట్లో మాట్లాడినప్పుడు ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. సో కాబట్టి నేను ఒక ఉన్నత చదువు చదివినటువంటి వ్యక్తిని, నేనేమి తెలివి తక్కువ అనే కాదు, నాకు చాలా జ్ఞానం ఉంది. సో ఈ జ్ఞానం ఉండి కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యమే కరెక్ట్ అని నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే కరెక్ట్ అని నేర్చుకున్నాను. సో కాబట్టి నేను అనుభవపూర్వకంగాను ప్లస్ వాక్యాధారంగా, వాక్యానుసారము లేని అనుభవాలు దేవుని యొక్క దృష్టిలో చెల్లవు. అనుభవాలు కరెక్ట్ కావచ్చు, కానీ వాక్యానుసారం లేకపోతే ఆ అనుభవాలు కరెక్ట్ కాదు. సో కాబట్టి నాకున్న అనుభవాన్ని బట్టి ప్లస్ దేవుని యొక్క వాక్యంలో నేను తెలుసుకున్న విషయాలను బట్టి, మరి అనేకుల జీవితాలను బట్టి నేను తెలుసుకొని ఈరోజు మీకు ఈ భాషల గురించినటువంటి ప్రాముఖ్యతను వివరించాలని నేను ఆశపడుతున్నాను. సో ఓపెన్ మైండ్తో మీరు జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ పరిచర్యను ఎంతగానో మార్చిపెట్టుకు శక్తి గల. ఈ భూమి మీద ప్రతి దేశానికి ఒక భాష ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది. మనం తెలుగు మాట్లాడతాం, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళ మాట్లాడతారు, ఒరిస్సా వాళ్ళు ఒరియా మాట్లాడతారు, ఫారిన్ వాళ్ళు కొన్ని కంట్రీస్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మన వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఈ దేశము, ఈ రాష్ట్రాలు, ఈ దేశము భూమి మీద, పరలోకం కూడా ఒక దేశం కదండి, దానికి కూడా ఒక భాష ఉంది. దానికి కూడా ఒక భాష ఉంది. బైబిల్లో ఆ భాషనే పరలోకపు భాష అన్నాడు, దేవదూతల భాష అన్నాడు. దేవదూతల భాష తెలుగు కాదు, దేవదూతల భాష హిందీ కాదు, దేవదూతల భాష ఇంగ్లీష్ కాదు. దేవదూతల భాష డిఫరెంట్. దేవదూతల భాష మనుషులకు అర్థము కాదు. సో కాబట్టి ఈ భాషలు ఏమిటంటే, ఇది పరలోక భాష, ఇది దేవదూతల భాష, ఇది పరిశుద్ధాత్మని భాష, ఇది యేసయ్య యొక్క భాష, ఇది దేవుని యొక్క భాష. సో క్రొత్త నిబంధనను సగము కంటే ఎక్కువగా రాసినటువంటి పౌలు గారు
ఒక్క మాటలో చాలా సంగతులు తెలియజేశారు. ఒక్క మాటలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలలో మాట్లాడుచున్నాను. ఈనాడు పౌలు రాసిన పత్రికలన్నీ మనం ప్రసంగం చేస్తాం. పౌలు రాసిన పత్రికల నుంచి కదా మనం ఏం వాక్యం చెప్పాలన్నా ఆ పత్రికల నుంచి మనం వాక్యం చెబుతాం. బైబిల్ స్టడీలు చేస్తాం, సువార్తలు చెబుతాం. పౌలు నా సువార్త అంటాడు. సో కాబట్టి ఆ పౌలు గారి యొక్క రహస్యం చూస్తే, పౌలు గారు ఏమంటున్నారంటే, కొరింథీ సంఘానికి వెళ్ళాడండి. ఆ కొరింథీ సంఘం వాళ్ళు చేసేదంతా ఎక్కువ భాషలే. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతోనే సవాల్ చేశాడండి. మీ అందరికంటే నేను అనుకుంటాను మోస్ట్లీ పౌలు గారు అడిగింటారు, ప్రతిరోజు నువ్వు ఎంతసేపు భాషలో మాట్లాడతావు అని అడిగింటాడు. లేచి 10 నిమిషాలు మాట్లాడుతాను. ఇంకొకరిని అడిగితే ఎప్పుడు 3 వచ్చినట్టు మాట్లాడతాను. కొన్నిసార్లు చాలామంది 3 వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆరాధనలో బీట్ స్పీడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి అభిషేకం వస్తూ ఉంటుంది. ఇవన్నీ జినైన అభిషేకాలు కాదు. సౌండ్ ఉన్నప్పుడు రావడం, సౌండ్ తగ్గిపోయిందనుకుని అభిషేకం అంతా పోతుంది. సౌండ్ ఎరిగిందనుకో ఎగడం ఎక్కువ అవుతుంది అన్నమాట. అవన్నీ కీబోర్డ్ రివైవల్స్, తబలా రివైవల్స్, అవన్నీ హోలీ స్పిరిట్ రివైవల్స్ కాదు అవి. మ్యూజిక్ పైన మ్యూజిక్ ఉండొచ్చు, మ్యూజిక్ ప్రకారం నాట్యం ఆడొచ్చు, కానీ మ్యూజిక్ ఆగిపోతేనే అభిషేకం ఆగిపోదు. సో అట్లా కొన్నిసార్లు కొంతమంది 3 వచ్చినప్పుడే మాట్లాడతారు భాషలు, అంతే. కొన్నిసార్లు భాషలు మాట్లాడడానికి కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు. 2 నిమిషాలు మాట్లాడతారు, ఆపేస్తారు అనమాట. పౌలు గారు అడిగారేమో, ఒకరు లేచి నేను అరగంట, ఇంకోరు లేచి 1 గంట, ఇంకోరు లేచి నేను 2 గంటలు, ఇంకోరు లేచి నేను 3 గంటలు. అలా వింటుంటే వాళ్ళందరినీ చూసి పౌలు గారు అన్న ఒకటి మాట ఏమన్నా, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ సంఘంలో కానీ మన సంఘంలోకి వెళ్ళి సంఘస్థులందరి ముందు నిలబడి మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలో మాట్లాడుతున్నాను అని మనం చెప్పగలమా? పౌలు గారు గమలీయేలు దగ్గర విస్తారంగా విజ్ఞానాన్ని సంపాదించాడు. అయితే క్రీస్తు నిమిత్తము ఆ జ్ఞానాన్ని అంతా పెంటతో సమానం చేసుకుని ఏమంటున్నాడు, ఇప్పుడు భాషలో మాట్లాడుతానంటాడు. అంటే ఎక్కువగా అంటే నాకు తెలిసి లేగడం భాషలో మాట్లాడుతుంటాడు. ఏం పని చేసినా భాషలో మాట్లాడుతుంటాడు. జైల్లో వేస్తే దేవునికి స్తోత్రం అని జైల్లో కూర్చుని భాషలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎక్కువగా భాషలలో పౌలు గారు మాట్లాడేవారు. హల్లెలూయా. ఎక్కువగా పౌలు గారు భాషలో మాట్లాడేవారు. సో పౌలు మాట్లాడాడు కాబట్టి నేను కూడా ఎక్కువగా భాషలో మాట్లాడతాను. హల్లెలూయా. సో పౌలు గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడతాను. సో కాబట్టి ఎందుకు పౌలు ఈ వెరీ మాటలను, ఈ అర్థం కానటువంటి మాటలను ఎక్కువ మాట్లాడుతున్నట్టు? అది ఎప్పుడో ఒకసారి అంటే ఏమని అనుకోవచ్చు, అవును లేబ్బా ఎప్పుడో ఒకసారి 3 వచ్చినప్పుడు మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు. ఎక్కువ మాట్లాడుతున్నట్ట పౌలు గారు, భాషల్లో ఎక్కువ మాట్లాడుతున్నట్ట. అక్కడే ఏమంటాడు తెలుసా, నేను ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతో ప్రార్థన చేస్తా, ఆత్మతో పాడుతా, మనసుతో పాడుతాను అంటాడు అని చెప్పి ఏమంటాడు తెలుసా, భాషల్లో ఎక్కువ అంటాడు. అంటే భాషల్లో మనసుతో చేసేదానికంటే భాషలు ఎక్కువ చేస్తాను, మనసుతో పాడేదానికంటే భాషలు ఎక్కువ పాడతాను అంటున్నాడు పాటలో. అంటే పౌలు గారు నాకు తెలిసి 1 గంట సేపు ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు, మన భాషలో చెప్పాలంటే 10 నిమిషాలు తెలుగులో, 50 నిమిషాలు భాషలో ప్రార్థన చేస్తాడు. అయ్యా పౌలు గారు 1 గంట సేపు ఆరాధన చేయండి అంటే కూర్చుంటాడు, 10 నిమిషాలు వచ్చిన తెలుగు పాట పాడతాడు, 50 నిమిషాలు భాషలో ఆరాధన చేస్తాడు. ఎక్కువగా 2 చేసేవాడు. రెండిట్లో ఏది ఎక్కువ చేసేవాడు అంటే భాషలో ఎక్కువ చేసేవాడు. ఎందుకంత ఈ ప్రత్యక్షత ఎలా వచ్చింది? అనేకమైనటువంటి ప్రత్యక్షతలు యేసుక్రీస్తు పౌలు గారికి బయలుపరిచారు, నేరుగా బయలుపరిచారు. అందుకే అంటాడు, మనుషుల వల్ల దాన్ని పొందలేదు, యేసు ప్రభు బయలుపరచడం వల్లే నాకు ఈ యొక్క సంగతులన్నీ కూడా తెలియచేయబడ్డాయి అన్నాడు. సో నేను మీకు 25 కారణాలు చూపిస్తాను. 25 రీజన్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. భాషల్లో మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యము, భాషలో మనం కూడా ఎక్కువగా ఎందుకు మాట్లాడాలి, భాషలో మనం ఎందుకు ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఏదో ఒక రోజు మనం పొందుకొని భాషలో మాట్లాడడానికి కూడా కాదు. ఇది ఒక పూట అనుభవం కాదు, ఒక క్షణం అనుభవం కాదు. అది ప్రారంభం మాత్రమే, అది ఆరంభం మాత్రమే.
ఆరంభం మాత్రమే. సో భాషలు మనకు మొదలవుతాయి. సో వరుసగా నేను చెబుతాను, వీళ్ళని త్వరగా నేను పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి బ్లెస్సింగ్ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, చాలామంది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, మీరు కూడా తెలుసుకుంటారు. ఏదైనా కూడా చూడండి ప్రియులారా, రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను రుచి చూచి తెలుసుకున్నాను కనుక నేను ధైర్యంగా నేను చెప్పగలను, రుచి చూసి తెలుసుకున్నాను కాబట్టి. సో మొట్టమొదటిది ఏమిటంటే, మొట్టమొదటిది వాక్యము సరిగా అర్థమవుతుంది. భాషల్లో ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే వాక్యము సరిగా అర్థము అవుతుంది. రివర్స్ వస్తారా ఆలోచిద్దామా? భాషల్లో మాట్లాడుకుంటే చెప్పండి, సరిగా అర్థము కాదు, పొరపాటు చేసుకునేదానికి ఆస్కారం ఉంది, అవకాశము ఉంది. ప్రభు ఒకసారి నాతో అన్నాడు, అర్థం కాని భాషలో ఎక్కువ మాట్లాడితే బైబిల్ బాగా అర్థమవుతుందంట. అర్థం కాని భాషలో ఎక్కువ మాట్లాడితే, ప్రేర్ చేస్తే బైబిల్ చక్కగా అర్థమవుతుందంట. యోహాను సువార్త 16:13 ప్రకారము, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. 1 యోహాను 2:22. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. వాక్యం సరిగా అర్థమవుతుంది. మీరు కావాలంటే టెస్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా 1 గంట సేపు భాషలో మాట్లాడి బైబిల్ తెరిచాను అంటే వాక్యాలు ఎగురుతుంటాయి పైకి. మనం చదివేటప్పుడు ఈ వాక్యం నన్ను తాకింది, వాక్యం నన్ను తాకింది అంటుంటాం కదా, మొత్తం పారాగ్రాఫ్ తాకుతూ ఉంటాయి. 1 గంట సేపు భాషలో మాట్లాడి బైబిల్ చదివితే దాని కథ వేరు ఉంటుందండి. అండ్ వీ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మనకు సరిగా అర్థము అవుతుంది. దేవుని యొక్క వాక్యం సరిగా మనకు అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన నాలుకను తీసుకొని, మన గొంతును తీసుకొని ఉపయోగించి మన కోసం ప్రార్థన జరిగిస్తాడండి. మన కోసం ప్రార్థన జరిగిస్తాడు. సో కాబట్టి ఆ రీతిగా భాషలలో ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. వాక్యం నేను అనుభవించిన మొట్టమొదటి దీవెన ఏమిటంటే, నాకు వాక్యం సరిగా అర్థం కావడం మొదలైంది. నాకు చాలా ఆశ్చర్యమైంది. వాక్యం ఎవరు ఏం చెప్పినా కూడా పొరపాటు అయితే నాకు వెంటనే అర్థమైపోతుంది. అది ఏం పొరపాటో తెలియదు, కానీ తర్వాత వాక్యంలో చూస్తే నీట్గా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫస్ట్ థింగ్, వాక్యము సరిగా అర్థమవుతుంది. ఒకటి. రెండవ కారణం, భాషలో మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడాలంటే ఆత్మపూర్ణులుగా ఉండుటకు ఒక మార్గం. సో వాక్యంలో దేవుడు ఏమని సెలవిచ్చాడు మనకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-18 వరకు చదివితే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనేక సద్వినియోగం చేసుకొనొచ్చు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దినములు చెడ్డవే. ఏ దినము చెడ్డది కాదంటే, ఇక్కడ దినములు చెడ్డవి అంటున్నాడంటే పరిస్థితులు బాగలేవు. అంటే పరిస్థితులు బాగాలేవంటే నీ సమయాన్ని దొంగిలించేవిగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు. ఇప్పుడు అన్నీ వచ్చాయి కదండి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? సమయాన్ని దొంగిలిస్తున్నాయి, బిజీ చేసేస్తున్నాయి అన్నమాట. అయితే సమయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం దేని కొరకు ఉపయోగించుకోవాలంటే ఆత్మపూర్ణులుగా ఉండుటకు ఉపయోగించుకోవాలి మనం. హల్లెలూయా. సో ఆత్మపూర్ణులుగా ఉండుటకు ఒక మార్గం ఏమిటంటే నువ్వు భాషలో మాట్లాడడం. వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్ మోర్, వెన్ యూ టాక్ ఇన్ ద స్పిరిట్ మోర్, ఎక్కువగా నువ్వు భాషలో మాట్లాడితే ఆ ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి అనుభవంలోనికి నీవు వెళ్తావు. ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి అనుభవంలోనికి నీవు వెళ్తావు. సో దేవునికి ఆత్మపూర్ణులైన, ఆత్మతో నిండుకున్నటువంటి విశ్వాసులు ఆయన కావాలి. ఇది అనుదినము జరగవలసినటువంటి కార్యం. ఒకసారి పలానా రోజు నేను పలానా తారీఖున పలానా టైంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని వదిలేయడం కాదు. ఆ అనుభవం ప్రతిరోజు మనకు ఉండాలి. ప్రతిరోజు అంటే మన భాషలో ఎంతగా మనం మాట్లాడతామో అంతగా ఆత్మ నింపుదల అనుభవాన్ని మనము కలిగి ఉంటాం. మూడవది, భాషలో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తాం.
యేసు ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. కొలస్సీ 1:27 ఏమని వ్రాయబడిందంటే, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఎఫెసీ 3:16 ఏమని వ్రాయబడిందంటే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఏమని వ్రాయబడిందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:4 ఏముంటుందంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. అంటే దేవుడు మన లోపల ఉన్నాడు. భాషలో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కువ చేసినప్పుడు మన లోపల ఇప్పుడు చూడండి, దయలు పట్టిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళే చెప్తారు, సార్ నాకు దయ్యం ఉంది సార్ అని చెప్తుంటారు. వాళ్ళే వచ్చి చెప్తారు దయ్యం ఉందని. ప్రార్థన చేస్తే బయటకు వస్తుంది, వెళ్ళగొడతాం అనమాట. ఇన్ ద సేమ్ వే నువ్వు చెప్పగలవా, నాలో దేవుడు ఉన్నాడని చెప్పగలవా? నాలో దేవుడు ఉన్నాడు సార్ అని చెప్పగలవా? ఇతరులు నాలో దేవుడు మన విశ్వాసంతో చెప్తుంటాం కానీ, బట్ ఆ సన్నిధిని మనం అనుభవించగలమా? ఎప్పుడు అనుభవించగలం అంటే, ఎప్పుడైతే ఎక్కువగా మనం భాషలో మాట్లాడతామో. ఎక్కువగా భాషలో మాట్లాడినప్పుడు మన ఆత్మ బలపడుతుంది, మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తుంది. పరిశుద్ధాత్మకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే సహాయకుడు, హెల్పర్. హెల్పర్ అంటే అర్థం ఏంటి? మనం చేసేదానికి సాయం చేస్తాడని, మనం ఏం చేయకుండా ఉంటే కాదు. హీ హెల్ప్స్ అస్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసేదానికి ఆయన చేయగలుగుతాడు. సో కాబట్టి ఆయన మన ఆత్మతో కలిసి పనిచేస్తాడు. కాబట్టి ఆయన లోపల ఉన్నాడు అన్నటువంటి స్పృహ ఎక్కువ అవుతుంది. వీ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ స్పిరిట్స్. 4వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, భాషల గురించి పౌలు గారు ఒక అధ్యాయనంతా రాశారండి. ఒక అధ్యాయనంతా రాశారు. ఒక అధ్యాయనంతా అంటే గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి, ఎంత ప్రాముఖ్యం చూడండి. 14వ అధ్యాయం మొత్తం భాషల గురించి మొత్తం. సో అందులో వ్రాయబడినటువంటి ఒక మాట 4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసి కొనను. చాలామంది భాషలు మాకు వద్దు అంటారు. వద్దనే వాళ్ళు ఇండైరెక్ట్ ఏమంటున్నారు తెలుసా? మాకు క్షేమం వద్దు, మాకు అభివృద్ధి వద్దు. ఏమంటున్నాడు? క్షేమాభివృద్ధి. భాషలు మాట్లాడితే ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? క్షేమము ప్లస్ అభివృద్ధి. అందరం చెప్తామా? క్షేమము అభివృద్ధి, క్షేమము అభివృద్ధి. ఎప్పుడు వస్తుందట? ఏమండి, వెర్రి మాటలు మాట్లాడితే, మనిషికి అర్థం కాని మాటలు మాట్లాడితే, ఇతరులను గందరగోళానికి గురి చేసే మాటలు మాట్లాడితే ఏమొస్తుందంట? క్షేమం వస్తుందంట, ప్లస్ అభివృద్ధి వస్తుందంట. సో నేను ఒకటే అడుగుతాను, నీకు క్షేమం కావాలా? అయితే భాషలు మాట్లాడు. అభివృద్ధి కావాలా? భాషలు మాట్లాడు. వద్దు పాస్టర్, మాకు క్షేమం వద్దు, మాకు అభివృద్ధి వద్దు, మేము ఇలాగనే ఉంటామంటే నో ప్రాబ్లం అంటారు. భాషతో మాట్లాడేవాడు ఎవరికి క్షేమము? నాకే. ఇట్స్ అ పర్సనల్ గిఫ్ట్. దేవుడు నీ వ్యక్తిగత క్షేమం కొరకు, నీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు దేవుడిచ్చినటువంటి ఒక బలమైన అత్యంత శక్తివంతమైన ఆయుధము భాషల వరము. హల్లెలూయా. ఇంత ప్రశస్తమైన ప్రాముఖ్యమైన వరం గురించి అపవాది గలిబిలి చేసి అది లోపలికి ఎక్కకుండా దాన్ని విశ్వాసులు వాడకుండా చేస్తున్నాడండి. ఎంత మోసం చేస్తున్నాడు వాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగా చేసుకొను. ఇప్పుడు కొంతమంది అంటారు, భాషలు అందరికీ అవసరమా అంటే, వారికి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, క్షేమం ఎంతమందికి అవసరం? క్షేమం ఎవరెవరికి కావాలో అందరికి కూడా భాషలు కావాలి. దేవుడు పక్షపాతి కాదు. అందరూ క్షేమంగా ఉండాలనుకుంటారా లేదనుకుంటారా? నేను జీవించు కాలం అంతయు కృపా క్షేమములో వెంట. కొత్త నిబంధనలో ఆ క్షేమం మన వెంట రావాలంటే దేవుడిచ్చినటువంటి ఒక సాధనం, ఆయుధం ఏంటంటే భాషలో మాట్లాడటం. రెగ్యులర్గా అనుదినము మీరు భాషలో మాట్లాడుతుంటే మీకు తెలియనటువంటి దైవికపరమైనటువంటి భద్రత మీరు చుట్టుకుంటుంది. హల్లెలూయా. మీరు అన్ని రంగాలు అభివృద్ధి చెందేదానికి ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సో క్షేమము అభివృద్ధి, క్షేమం కావాలి, అభివృద్ధి కావాలి అంటే భాషలు దేవుడు వరమిచ్చి ఏమంటున్నాడు? సాధన చేయమంటున్నాడు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి దాంట్లో కూడా
దేవుని పాత్ర ఉంటుంది, మానవుని పాత్ర ఉంటుంది. దేవుడు చేసే పని మనం చేయకూడదు, మనం చేసిన పని దేవుడు చేయడు. మనం చేయాల్సిన పని దేవుడు చేయడు. దేవుడు ఏం చేశాడు? మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? భాషల వరం ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చేశాడు, వెంటనే ఇచ్చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు భాషలో మాట్లాడితే క్షేమాన్ని అభివృద్ధిని నేను ఇస్తాను అంటున్నాడు. మనం భాషలో మాట్లాడకుండా ప్రభువా నాకు క్షేమము నాకు అభివృద్ధి దయచేయమంటే కాదు, కుదరదు. ఇప్పుడు తన వాక్యానికి విరోధంగా నేనేం చేయడంటే దేవుడు అంటాడు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. భాషల్లో మాట్లాడితే నీకు క్షేమం కలుగుతుంది. భాషలో రెగ్యులర్గా మాట్లాడితే నీకు అభివృద్ధి కలుగుతుంది. ఈనాడు నువ్వు ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధం, ఒక సాధనం, ఒక మార్గం ఏమిటంటే భాషల వరం. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది ఇది అడగరు అనమాట. భాషలో నాకు కావాలని అడగరు. ఇప్పుడు క్షేమం కావాలంటే అడగండి, అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే కదా యాకోబు 4:2 ఏమంటాడు? దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఇంట్లో అమ్మలు తల్లులు మనం అడగకుండా అన్నం పెడతారు, కానీ పరలోక రాజ్యంలో నియమాలు మాత్రం వేరు. నువ్వు అడిగితేనే ఇస్తాడు దేవుడు, అడిగితేనే ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వను, అడగవద్దు మీకు ఇవ్వబడదు. భాషల వరం కోరుకుంటేనే దేవుడు ఇస్తాడు. నాకు వద్దు ప్రభు, అది గలిబిలి ప్రభు అంటే నో ప్రాబ్లం, అలాగే ఉండంటాడు. రుద్దడు ఏది కూడా ఎవరి మీద కూడా దేవుడు రుద్దడు. సో కాబట్టి ప్రియులారా, క్షేమం, అభివృద్ధి. యూదా పత్రికలు చూస్తే, యూదా పత్రిక 1:20 చూస్తే ఏమని వ్రాయబడింది? మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? తెలుగులో ప్రార్థన చేయడమా? కాదండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే భాషలో, తెలియని భాషలో, అర్థము తెలియనటువంటి భాషలో చేయడం అన్నమాట. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే పౌలు అంటాడు ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను అంటాడు. ఆత్మతో ప్రార్థన చేస్తే మనసుకు అర్థం కాదంటాడు. సో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే భాషలలో ప్రార్థన చేయడం అని అర్థం. సో కాబట్టి మీరు విశ్వాసంతో అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంటే భాషలో మాట్లాడితే ఏమవుతుందంటే మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుంటాం. వీ విల్ బి బిల్డింగ్ అవర్ ఫెయిత్ లైఫ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఒక వాక్యాన్ని మనం విన్నప్పుడు, ఒక వాగ్దాన్ని విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మీద మనం కట్టుకోవాలంటే భాషలో ప్రార్థన చేయాలి. భాషలో ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం మీద మనము కట్టుకుంటాం. మన విశ్వాసం మీద మనము కట్టుకుంటాం, మన జీవితాన్ని కట్టుకుంటాం, క్షేమాన్ని మనం కలిగి ఉంటాం, మనం అభివృద్ధిని మనం చెందుకుంటాం. ఎప్పుడు భాషలో మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు. నేను మాటిగా వాడుతున్నాను, భాషలలో ఎక్కువగా మాట్లాడినప్పుడు. తర్వాత 5వది ఖచ్చితమైన ప్రార్థన. ప్రార్థన అనేది విశ్వాసకి ఒక ఊపిరి లాంటిది. ఐ కెన్ సే దట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ ప్రేయర్ ఫెయిల్యూర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థన తగ్గిందా పతనానికి రెడీగా ఉండు అని చెప్తుంటాను నేను మా చర్చిలో. ప్రార్థన తగ్గిందా బీ రెడీ ఫర్ డెస్ట్రక్షన్, అంతే. ప్రార్థన తగ్గితే పతనం రెడీగా ఉంటుంది. ఓ వ్యక్తి జీవితంలో ఏ ఫెయిల్యూర్ వచ్చినా కూడా దానికంటే ముందు ప్రార్థన తగ్గి ఉంటుంది. మరి ఆ ప్రార్థన ఎలా చేయాలి? పౌలు అంటాడు 1 కొరింథీ 14:15 అంటాడు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రార్థన నేను 2 రకాలని చెప్తానండి. 2 రకాలని చెప్తాను. దేవుని యొక్క వాక్య ప్రకారము 2 రకాలుగా ప్రార్థన విభజించు. ఒకటి తెలిసిన భాషలో చేసే ప్రార్థన, రెండవది తెలియని భాషలో చేసే ప్రార్థన. హల్లెలూయా. తెలిసిన భాషలో చేసే దానిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. విశ్వాసయుతమైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సమర్పించే ప్రార్థన, ఇవన్నీ రకాలు ఉన్నాయి. అవన్నీ ఒక హెడ్డింగ్ ఎందుకు వస్తాయి అన్నమాట. తెలిసిన భాషలో చేసే ప్రార్థన, తెలియని భాషలో చేసే ప్రార్థన. అందుకే పౌలు ఏమన్నాడు, ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు. తర్వాత ఏమంటాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లోనే ప్రార్థన చేస్తాను. సో ప్రార్థన దగ్గరకు వచ్చే లోపల తెలిసిన భాషలో ప్రార్థన గురించి కూడా 2 మాటలు చెప్తాను. తెలిసిన భాషలో ప్రార్థన చేయడం అంటే సింపుల్ అండి, చెప్తాను. యోహాను సువార్త 15:7 ఏమంటాడంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంటే ప్రార్థన అంటే ఏం లేదండి, దేవుడు ఏమైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం. పాత నిబంధన భక్తులు కూడా అదే రీతిగా వారు ప్రార్థన చేశారు.
సో వాక్యము లేనటువంటి ప్రార్థన అది ప్రార్థన కాదు. వాక్యం లేకుంటే ఆ ప్రార్థనకు దేవుడు కదిలించబడు. దేవుడు కన్నీళ్ళకు కదిలించబడ్డు, బాధకు కదిలించబడ్డు. ఒకవేళ కన్నీళ్లకు జవాబు వస్తే, ఒకవేళ బాధలకు జవాబు వస్తే, ఒకవేళ వేదనలకు జవాబు వస్తే ఈ పాటికి ప్రపంచంలో వేదనలు ఆగిపోయి ఉండాలి, కన్నీళ్ళు ఆగిపోయి ఉండాలి, బాధలు ఆగిపోయి ఉండాలి, అప్పులు ఆగిపోయి ఉండాలి, అనారోగ్యాలు ఆగిపోయి ఉండాలి. దేవుడు వీటికి స్పందించాడు. గాడ్ ఇస్ ఎ ఫెయిత్ గాడ్. అందుకే ఉన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. అంటే సందేహం కలిగి ఉంటే దేవుని సంతోషించలేము, సంతోషపెట్టలేము. సందేహంతో దేవుని సంతోషపెట్టలేము. ప్రార్థన అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని దేవునికి జ్ఞాపకం చేయడం. దిస్ ఇస్ సింపుల్. దీంట్లో రకాలు ఉన్నాయి. తెలిసిన భాషలో చేసే ప్రార్థనలో దాదాపుగా 10 రకాలు ఉన్నాయి. నేను మొత్తం క్లాసిఫై చేశాను. 10 రకాలు ఉన్నాయి. ఒకటి విశ్వాస సహితమైన ప్రార్థన. మార్క్స్ వార్త 11:24 విశ్వాస సహితమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఒకసారి చేస్తాం, ఆమెన్ అంటాం. ఆమెన్ అన్న దగ్గర నుంచి నువ్వు స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. జవాబును బట్టి స్తుతిస్తూ ఉంటాం. రెండవది సమిష్టి ప్రార్థన, అంటే అందరు కలిసి చేసే ప్రార్థన. అపోస్తలుల కార్యములు 4:24 రాయబడింది, అందరు కలిసి చేసే ప్రార్థన. మూడవది విజ్ఞాపన ప్రార్థన. రోమా 8:26 ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన అంటే మరి ముఖ్యంగా ఏమిటంటే, ఒక వ్యక్తి మీదకి దేవుని ఉగ్రత రాకుండా, ఒక వ్యక్తి మీదకి దేవుని తీర్పు రాకుండా అడ్డుకోవడం అన్నమాట విజ్ఞాపన అంటే. చాలాసార్లు ఇతరుల గురించి మనం చేసే ప్రార్థన ఉంటుంది. తర్వాత 4వది ప్రభు పైన భారం వేసే ప్రార్థన. 55వ కీర్తన 22వ వచనం. 5వది ప్రభువునకు పరిచర్య చేసే ప్రార్థన. అపోస్తలుల కార్యములు 13:2. 6వది ఏకీభవించి చేసే ప్రార్థన, అంటే ఇద్దరు ఏకీభవిస్తే. వాక్యంలో రాబడింది కదా, మత్తయి 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేని కూర్చేనను, అంటే ఇద్దరు కలిసి ఏకీభవించి చేసే ప్రార్థన అనమాట. భూమి మీద ఏకీభవించినట్లా అది నా పరలోకమున్న తండ్రి వల్ల వారికి అనుగ్రహించబడుతుంది. తర్వాత యాచనలతో కూడినటువంటి ప్రార్థన. 1 తిమోతి 2:2. 8వది ప్రతిష్ఠించుకునే ప్రార్థన, అంటే దేవుని చిత్తానికి సమర్పించుకునే ప్రార్థన. ఇక్కడ మాత్రమే నీ చిత్తం అయితే అది వస్తుంది. నీ చిత్తమైతే అనే ప్రార్థన ఇక్కడ మాత్రమే వస్తుంది. లూకా 22:42 ప్రభు అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుంచి తొలగించు అన్నాడు. ఇక వేరే ప్రార్థనలో ఇది లేదనమాట. వేరే విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకొనే మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం తెలియకుండా సందేహం వస్తుంది. ఇది సమర్పించుకొని ప్రతిష్ఠించుకునే ప్రార్థన. 9వది బంధించి విడిపించే ప్రార్థన. బంధిస్తాం, విడుదల చేస్తాం. దేవుడు చెప్పాడు కదా, నీవు భూమి మీద దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, నీవు విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది. మత్తయి 18:18 ప్రకారం. 10వది సిగ్గుమాలి మాటికి అడిగే ప్రార్థన. లూకా 11:8. ఇవన్నీ తెలిసిన భాషలో చేసే ప్రార్థన రకాలు అనమాట. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ ప్రార్థనలు మనము ఆత్మ నడిపింపును బట్టి మనము ఉపయోగించుకోవాలి. ఇది తెలిసిన భాషలో చేసే ప్రార్థన. ఇవన్నీ కూడా వాక్యానుసారంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి. వాక్యానుసారంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అందుకే భాషల్లో మాట్లాడుకున్నా కూడా చాలామందికి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. సో భాషలో మాట్లాడేవాడు, భాషల్లో మాట్లాడని వాడిని ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదు, వాడిని తృణీకరించకూడదు. సో తెలియని భాషలో చేసే ప్రార్థన. పౌలు అన్నాడు, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తానన్నాడు. రోమా 8:26 మనం చూస్తే, రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగానే మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన బలహీనతలు ఏంటి మన బలహీనత అంటే, ఏదో శరీర సంబంధమైన బలహీనతల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యుక్తముగా ఒకటి తెలుసు మనకు, యేసు నామములో తండ్రికి చేయాలి, వాక్యానుసారంగా చేయాలి, అంత మాత్రం తెలుసు. కొన్ని రకాల పరిస్థితులకు మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కొన్ని రకాల సమస్యలు వస్తాయి, కొన్ని రకాల సవాళ్ళు వస్తాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అటువంటి టైంలోనే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడంట. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక, ఎలా ప్రార్థన చేస్తే జవాబు వస్తుందో అలా ఖచ్చితమైనటువంటి ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు గురించి మరియా మార్తలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, యోహాను సువార్త 11:22 మార్త యేసు ప్రభుని గురించి ఏమంటుందంటే, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని.
యేసయ్యా నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తండ్రి ఖచ్చితంగా వింటాడు. అంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వస్తుంది. మరి ఆ యేసు ఆత్మనే లోపల ఉండి మన నాలుకను గొంతును ఉపయోగించుకొని ఆయన ప్రార్థన జరిగిస్తే జవాబులు రావా? ఖచ్చితంగా జవాబులు వస్తాయి. అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఖచ్చితమైనటువంటి ప్రార్థన కాబట్టి ఖచ్చితంగా జవాబులు వచ్చి తీరుతాయి అన్నమాట. జవాబులు వచ్చి తీరుతాయి. నా జీవితంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పాను కదా, 23 ఏళ్ల నుంచి ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తున్నా, ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉన్నాను. ఖచ్చితమైనటువంటి ప్రార్థన, ఇంకేం లేదు, ఇంకా డైరెక్ట్ అటాక్ అంతే. ఖచ్చితంగా ఎక్కడ దెబ్బ పడాలో అక్కడ దెబ్బ పడుతుంది. కరెక్ట్ ప్రేయర్ ఆయన జరిగిస్తాడు. మనం సింపుల్గా నమ్మి మన నాలుకను మన గొంతును ఆయనకు అప్పగించేసేయాలి అంతే. సో కాబట్టి ఖచ్చితమైన ప్రార్థన కొరకు మనం పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ దట్ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ అస్. పరిశుద్ధాత్ముడు మనకు చేసే సహాయంలో ఒక ముఖ్యమైన సహాయం ఏమిటంటే ప్రార్థనలో ఆయన మనకు సహాయం చేస్తాడు. 6వది, సమస్తమును మేలు కొరకై మలచబడను. భాషలో ఎక్కువ ప్రార్థన చేస్తే సమస్తమును మేలు కొరకై మలచబడను. చాలామందికి రోమ 8:28 కంఠస్థం వచ్చు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎప్పుడైనా కూడా వాక్యం చదివేటప్పుడు ముందు వెనకల చూసుకోవాలి. తెలుగులో కనెక్టింగ్ పదం కూడా మిస్ అయింది. అందువల్ల అనే పదం మిస్ అయింది. అందువల్ల అన్నట్టు పదం మిస్ అయింది. ఎందువల్ల అంటే ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు కనుక. ఆత్మ మనకు సహాయం చేసినప్పుడు, ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మలో మనం ఆత్మతో ప్రార్థన చేయడంలో మనం కొనసాగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సమస్తమును మనకు అనుకూలపరిచి మేలు కొరకై ఆయన మలుస్తాడు. అప్పుడు ఏమవుతాయి? సవాళ్ళు కాస్త సాక్ష్యాలు అయిపోతాయి, మిస్టేక్స్ కాస్త మిరకల్స్గా మార్చబడతాయి. ఏమి చేయకుండా అన్నీ నా మేలుకే అంటే మేలు జరగవండి. అక్కడ పరిశుద్ధాత్ముడు మన బలహీనతలు చూచి ప్రార్థన జరిగిస్తున్నాడు గనుక సమస్తము సమకూడి మన మేలు కొరకై జరిగించబడతాయి. సో కాబట్టి మనం ఎంత భయంకరమైన పరిస్థితులు ఇరుక్కున్నా కూడా, ఎంత సర్వనాశనంలో మన జీవితాలు కుప్ప కూలిపోయినా కూడా, మన జీవితాలు ఎంత సర్వనాశనమైనా కూడా పరిశుద్ధాత్మపైన ఆధారపడి సిన్సియర్గా, రెగ్యులర్గా, స్థిరముగా, కన్సిస్టెంట్గా, ఎక్కువగా మనం భాషలో ప్రార్థన చేసినప్పుడు మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనము చూస్తాం. సమస్తమును మేలు కొరకై ఆయన సమకూర్చి ఆయన జరిగిస్తాడు. సో 7వది, తెలియని వాటి కొరకైన ప్రార్థన. లూకాసు వార్త 22:40 ఏముంది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమన్నాడు. అంటే మనకు ప్రతిరోజు ఏ శోధన వస్తుందో మనకి ఎలా తెలుసండి? ఏ శోధన వస్తుందో మనకు ఎలా తెలుసు? ఊరికి ఒక్క మాట అంటే సరిపోతుందా? ప్రభువా శోధన లేక దృష్టి నుంచి మనం తప్పించుకొని ఒక్క మాట అంటే సరిపోతుందా? మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో 3 గంటలు ఎందుకు చేయాలి ప్రార్థన? 3 గంటలు ప్రార్థన చేశాడు. 3 గంటలు ప్రార్థన చేశాడు. శిష్యులు వచ్చి అడిగాడు, ఒక గడి అయినా నాతో మేల్కొనలేరా అన్నాడు. అంటే యేసు ప్రభు దృష్టిలో ప్రార్థన అంటే గంటలే, నిమిషాలు కాదు, గంటలే ప్రార్థన అంటే యేసు ప్రభు యొక్క భాషలో, ఆయన దృష్టిలో. సో కాబట్టి శోధన ఏమిటో తెలియనప్పుడు హౌ డు యు ప్రే? నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావు? ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడి. సమస్త పరిశుద్ధుల కొరకు మనము మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలంట. నేను ఒకటి సూత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి, ప్లస్ పాటించండి. అది మీ క్షేమం. ప్రతిరోజు మినిమం, నేను చెప్తున్నాను, ప్రతిరోజు మినిమం ఒక గంట సేపు భాషలో మీరు మాట్లాడాలి. ప్రతిరోజు మినిమం ఒక గంట సేపు మీరు భాషలో ప్రార్థన చేయండి. కొంతకాలం ఇట్లా చేసుకుంటాము. అంటే ఒక గంట సేపు మీరు భాషలో మీరు ప్రతిరోజు మాట్లాడితే ఆ రోజంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలోనికి వస్తుంది. ఆ రోజంతా కూడా
అంటే ఆ రోజు సాతాను మీకోసం ఏ ఏ ప్రణాళికలు రాసుకున్నాడో, వాడు గీసుకున్నాడో, వాడు వేసుకున్నాడో మీకు తెలియదు. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితమైన ప్రార్థన జరిగించి ఆ సాతాను యొక్క కుట్రలన్నీ నాశనం చేస్తాడు. రాంగ్ పర్సన్స్ నీ జీవితంలోనికి రారు, తప్పుడు వ్యక్తులు నీ జీవితంలోనికి రారు, వారు పరిచయం కూడా కారు. ఎవరు పరిచయం కావాలో వారు పరిచయం అవుతారు, ఎవరు రావాలో వారు వస్తారు, ఎవరు మాట్లాడాలో వారు మాట్లాడతారు, ఎవరు పరిచయం కావాలో వారు పరిచయం అవుతారు, ఎవరు పరిచయం కాకూడదు వారు పరిచయం కారు. శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు. ఎవ్రీడే 1 అవర్ మీరు చేయండి. చూడండి మీ జీవితం ఎలా టర్న్ అవుతుందో మీరు చూడండి. ఇప్పుడు ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు తెలియని భారం వచ్చేస్తుంది. పిల్లలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని సేవకులంగా కానీ విశ్వాసులుగా కానీ ఆత్మీయ కుష్ఠరోగులాగా ఉండకూడదు. ఆత్మీయ కుష్ఠరోగులు అంటే అర్థం ఏంటంటే, కుష్ఠరోగులకు సున్నితత్వం ఉండదు, స్పర్శ ఉండదు, ఏమైనా స్పర్శ ఉండదు. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ గ్యాంగ్రీన్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళు మామూలు నడిచేటప్పుడు ఏమైనా గాయమైంది అనుకోండి, స్పర్శ ఉండదు వాళ్ళకి. రక్తనాళాలు మూసుకుని పోయి ఉంటాయి కాబట్టి రక్తం సరఫరా ఉండదు కాబట్టి స్పర్శ ఉండదు. సో మనం ఆత్మీయ కుష్ఠరోగులాగా ఉండకూడదు. అంటే స్పర్శ ఉండాలి బాగా. పరిశుద్ధాత్మ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పసిగట్టగలగాలి, స్పర్శించగలగాలి. దేవుడు చాలాసార్లు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక భారాన్ని ఇస్తాడు, ఆత్మలో తెలియని భారాన్ని ఇస్తాడు. మనకు ప్రమాదం పొంచి ఉన్నా, మనకు తెలిసిన వారికి ప్రమాదం పొంచి ఉన్నా దేవుడు భారాన్ని ఇస్తాడు. ఆ భారం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం మనం? ఏమైనా ప్రార్థన చేస్తాం మనం? ఎలా ప్రార్థన చేస్తాం? వి డోంట్ నో. లేకపోతే ఒకవేళ మన పాస్టర్ ఉండొచ్చు, లేకపోతే మన బంధువు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో సేవకుడు ఉండొచ్చు. దేవుడు ఒక భారాన్ని మన ఆత్మలో పెట్టినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఇక్కడ అదే చెప్తున్నాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తమై విజ్ఞాపనలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం? ప్రభువా నాకు తెలియదు, ఈ భారం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నారో నాకు తెలియదు, ఏమని ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కనుక నాకు సాయం చేయండి అని చెప్పడం, పరిశుద్ధాత్మకు అప్పగించడం, భాషలో మాట్లాడడం. ఎంతవరకు మాట్లాడాలి? 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా? లేదు, ఆ భారమంతా తొలగిపోయేంత వరకు మాట్లాడాలి. ఇది తెలియక చాలామంది నష్టపోయారు. ఆ భారమంతా పోయి ఆ సమస్య, ప్రమాదము వేగిపోయింది, ప్రమాదము తొలగిపోయింది అన్నటువంటి నిశ్చయత వచ్చేంత వరకు భాషలో మాట్లాడాలి. అప్పుడు ఆ శోధన మనం తప్పించుకుంటాం, ఆ ప్రమాదాన్ని మనం తప్పించుకుంటాం. కొన్నిసార్లు సడన్గా తెలియదు, ఆత్మలో ప్రేరేపణ మొదలవుతుంది. ఒకసారి నేను చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం, అప్పుడప్పుడే నేను కార్ నేర్చుకున్నాను. కార్ డ్రైవ్ చేసుకుంటూ కర్నూలు, నేను ఒక్కనే, ఎవరు లేరు, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. తాడిపత్రి దాటిన తర్వాత జస్ట్ కొన్ని కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్తున్న ఆత్మలో గలిబిలే, ఆత్మలో డిస్టర్బెన్స్ అండి, మనసులో కాదు ఆత్మలో. కారణం లేకుండా అన్రీజనబుల్ డిస్టర్బెన్స్ అన్నమాట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోగలగాలి. అన్రీజనబుల్ డిస్టర్బెన్స్. నాకేం అర్థం కాలేదు. ఏం అర్థం కాక ఏం చేశానంటే, బాగా భాషలో మాట్లాడాను. ఎంతసేపు మాట్లాడానంటే దగ్గర కారు నడుపుతూనే దగ్గర గంటన్నర సేపు భాషలో మాట్లాడాను. గంటన్నర సేపు భాషలు మాట్లాడిన తర్వాత అప్పుడు నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చిన తర్వాత ఆపేశాను. కానీ నేను గుర్తించలేకపోయాను, నాకు అంత అనుభవం లేదు కాబట్టి నేను గుర్తించలేకపోయాను. అప్పుడప్పుడే నేను కారు నేర్చుకున్నాను, చాలా స్పీడ్గా పోతున్నాను. నేను కొంచెం గుర్తించినా కూడా నేను ప్రమాదాన్ని తప్పించుకునేవాడిని. ఒక అరగంట ప్రయాణం చేశాను అంతే, తెలియకుండా చాలా స్పీడ్లో ఉన్నాను. సడన్గా బ్లైండ్ కర్వ్ వచ్చేసింది, వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. అయితే దేవుని యొక్క కృప వలన నాకు కనీసం చిన్న గీత కూడా నాకు పడలేదు, చిన్న గాయం కూడా నాకు కాలేదు. కారు జస్ట్ అద్దం మాత్రం డ్యామేజ్ అయింది, ముందు భాగం కొంచెం డ్యామేజ్ అయింది, కానీ నాకు ఏ హాని జరగలేదు. ఒకవేళ నేను గ్రహించి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా జరిగిండేది కాదు. కానీ ఆ గంటన్నరసే ప్రార్థన చేయడం వల్ల దేవుడు నా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. దేవుడు నన్ను భద్రపరిచాడు. 2 వెహికల్స్ తప్పించుకున్నా. ఏం కొంచెం ఒక్క క్షణం మిస్ అయినా కూడా ఆ రోజు నేను బ్రతికుండేవాడిని కాదు. ఆల్రెడీ దేవుడు దాన్ని చూశాడు. దేవుడు దాన్ని చూసి ముందుగానే చెప్పాడు. ప్రియులారా, నిన్న దినము ఏమేమి జరిగాయో మనకు ఎంత బాగా గుర్తుకున్నాయో, రేపు ఏం జరగబోతాయో మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అంత స్పష్టంగా కనపడుతున్నాయి. రేపు ఏం జరుగుతుందో మనలో ఉన్న పరిశుద్ధాత్మకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయనకు తెలుసు ఏ శోధనలు ఉన్నాయో, ఈ వారంలో ఏ శోధనలు ఉన్నాయో ఆయనకు తెలుసు, వచ్చే నెల ఏ శోధనలు ఉన్నాయో తెలుసు, వచ్చే 5 సంవత్సరాలు ఏ శోధనలు ఉన్నాయో తెలుసు. ఎలా తప్పించుకుంటాం, ఎలా ప్రార్థన చేస్తాం మనం? సో వీ నీడ్ టు ప్రే. వీ విల్ ప్రే ఫర్ ద అన్నోన్ వెన్ వీ ప్రే ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
అందుకే పౌలు అన్నారు, భాషలో మీ అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడతానన్నాడు. ఊరికనే అనలేదు, కారణం లేకుండా ఆయన అర్థం కానటువంటి భాషలో ఎక్కువగా మాట్లాడేవాడు కాదనమాట. సో 8వ కారణం ఎందుకు భాషలో ఎక్కువ మాట్లాడదు. భాషలో మాట్లాడితే ఏమి ప్రయోజనం? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయడే, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. మత్తయి సువార్త 11:28 మనకు అందరికీ పరిచయమే. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యాక్చువల్గా దీన్ని సువార్త కొరకు వాడుతుంటాం మనం. ఏమంటే అవిశ్వాసులకు మాత్రమే భారాలు ఉన్నాయా, లేకపోతే విశ్వాసులకు కూడా భారాలు ఉన్నాయా? విశ్వాసులకు భారాలు ఉన్నాయి, సంఘ కాపర్లకు భారాలు ఉన్నాయి. భారాలు లేని వాళ్ళు కదా, భారాలు అందరికీ ఉన్నాయి. సో ఎవరికి భారం ఉన్నా కూడా యేసు ప్రభువు ఏమంటాడంటే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మీరు నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు అన్నాడు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి కలుగును. ఒక ప్రశ్న, డూ యూ హ్యావ్ రెస్ట్ ఇన్ యువర్ మైండ్? మీకు కానీ మీ సంఘంలో వారు కానీ ఎవరి జీవితాలను చూడండి, వారికి నెమ్మది ఉందా? వారి ముఖాన్ని చూస్తే వీరు నెమ్మదిగా ఉన్నారు, వారి ముఖాన్ని చూస్తే వీరు నెమ్మదిగా ఉన్నారు, విశ్రాంతితో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు అని మీరు చెప్పగలరా? మీకుందా? లేకపోతే ఇతరులకు కనిపిస్తుందా? అలా కనిపించుకుంటే ప్రియులారా మనం మిస్ అవుతున్నాం. యేసు ప్రభువు ఏమో వాగ్దానం చేశాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. నేర్చుకున్నప్పుడు విశ్రాంతి కలుగుతుంది. ఊరికి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నువ్వు నా సొంత రక్షకుడు అనుకుంటే విశ్రాంతి లేదు. ఈనాడు క్రైస్తవులకు ఎక్కడన్నా ఏమైనా కనపడుతుందా? ముఖం మీద చిరునవ్వు ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. క్రైస్తవుల ఒళ్ళు నిండా జబ్బులే ఉన్నాయి. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారంట, ఏందో ఈ క్రిస్తానులకు క్రైస్తవులకు ఎప్పుడు రోగాలు వస్తుంటారా? అంటే స్వస్థత కూడికలు పెడుతుంటారు అన్నారంట. క్రైస్తవులకు ఎప్పుడు రోగాలు వస్తుంటాయి, స్వస్థత కూడికలు అంటారు అంటేనే. ఎటువంటి పేరు వచ్చిందండి క్రైస్తవులకు? విశ్రాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి. ప్రభు ఏమన్నాడంటే నా కాడి చాలా సులువైనది, నా భారం తేలికైనది అన్నాడు. ఏంటి ఇక్కడ యెషయాలో ఏమంటున్నాడు? ప్రవచనాత్మకంగా ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. మీరు కూర్చొని 3 గంటలు మాట్లాడండి భాషలో, చూడండి ఏం జరుగుతుందో. చాలా మందికి 3 నిమిషాలు మాట్లాడిన అలవాటు, కానీ 3 గంటలు మాట్లాడే ఎవరికి అలవాట్లేదు. యూ గో అండ్ సిట్, యూ టెస్ట్, యూ చెక్ యువర్ సెల్ఫ్. గో అండ్ సిట్ ఫర్ కుర్చీలో కూర్చుంటావో, లేకపోతే నడుస్తూ చేస్తావో, లేకపోతే మోకాలుండి చేస్తావో, అది నీ ఇష్టం. ఎట్లా చేసినా కూడా 3 గంటలు మాట్లాడు భాషలో, చూడు ఏం జరుగుతుందో. టేస్ట్ చేయండి, లోతుకి వెళ్ళండి. పై జీవితం వద్దాం. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ లైఫ్. 3 గంటలు చేయండి, నెమ్మది వస్తుంది, విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయముల పైన కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఫ్రెష్గా ఉంటామండి, రిఫ్రెష్డ్గా ఉంటాం. స్ట్రెస్ ఉండదు మనసులో, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాం, నవ్వుతూ కనిపిస్తుంటాం. బయట కోటి లోపల కోటి కాదు, లోపల ఉన్నదే బయటికి. హల్లెలూయా. చాలాసార్లు మనలో ఎంత బాధ ఉన్నా కూడా స్టేజ్ ఎక్కి ఎంతమంది సంతోషంగా ఉన్నారంటారు, అందరూ చేతులు ఎత్తారు, కానీ లోపల ఉండేదంతా దుఃఖమే. ఈ పాట పాడేందుకు సంతోషం ఉండదు, కింద ఉన్న వాళ్ళకు సంతోషం ఉండదు అనమాట. అది ఒక అలవాటుగా వాడుతుంటారు, చేతులు లేపుతుంటారు. యూ షుడ్ హ్యావ్ పీస్ ఆన్ ద ఇన్సైడ్, యూ షుడ్ హ్యావ్ రెస్ట్ ఆన్ ద ఇన్సైడ్. ఈ నెమ్మది లేకుండా ఉండడం వల్ల, ఈ ఒత్తిడి వల్లనే రోగాలన్నీ వస్తున్నాయండి, ఈ ఒత్తిడి వల్లనే. కాబట్టి ఎక్కువగా భాషలో మాట్లాడేవాళ్ళు ఎప్పుడు విశ్రాంతితో వారు ఉంటారు. ఎప్పుడైనా ఒత్తిడి వచ్చింది అనుకోండి, నాకు కూడా చాలాసార్లు ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి వస్తే ఏం లేదు, దిగుతాను, అంతా దిగి భాషలో మాట్లాడతాను. ఎంతవరకు మాట్లాడతాను? నెమ్మది వచ్చేంతవరకు మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. 9వ కారణం దేవుని ఘనపరిచే ఉత్తమమైన మార్గం. ఏమండి, అర్థం కాని భాషలో మాట్లాడితే ఎన్ని దీవెనలు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని ఘనపరిచే ఉత్తమమైన మార్గం 1 కొరింథీ 14:17 ఏముందంటే, నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు.
ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సంఘంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే గట్టిగా భాషలో మాట్లాడుతున్నారంట. మిగతా వాళ్ళకు అర్థం కావడం లేదు, కొంచెం గలుగులు వచ్చింది. వారికి ఉత్తరం రాసి వారిని సరి చేస్తున్నాడు. ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడకూడదు, ఏ సందర్భంలో మాట్లాడాలని భాషల్లో మాట్లాడే పౌలు గారు సరి చేస్తున్నారు. భాషలలో మాట్లాడని వారికి భాషల గురించి విమర్శించే అర్హత లేదు. భాషలలో మాట్లాడని వారికి భాషల గురించి మాట్లాడే ధైర్యము చేయకూడదు. చేస్తే మాత్రం దేవుని యొక్క దృష్టిలో తప్పు అవుతుంది. భాషల గురించి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పే అర్హత ఎవరికి ఉంటుందంటే భాషలో మాట్లాడే వారికి అర్హత ఉంటుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, భాషలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన చెబుతున్నాడు, ఆయన సరి చేస్తున్నాడు. సో చెబుతూ ఉంటున్నాడు, అయ్యా బాబు, నువ్వైతే భాషలో మాట్లాడుతున్నావు, నువ్వు ఉత్తమమైన మార్గంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, బాగా చేస్తున్నావు, నీకైతే బాగానే ఉంది, నీకు దేవునికి బాగుంది, పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. నీవు బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. సువార్త సేవ దేవుని సేవ కాదు. సువార్త సేవ ప్రజల కొరకు చేసే సేవ. వాళ్ళు నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళేటట్టు చేసే సేవ. దేవుని యొక్క సేవ అంటే లెటర్లు ఏమిటంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. సో భాషల్లో దేవుని ఆరాధించని పౌలు గారు అంటారు, ఆత్మతో పాడుదును మనసుతో. ఆత్మతో పాడడం అంటే లీనమై పాడడం కాదండి, ఏకాగ్రతతో పాడడం కాదు. ఆత్మతో పాడడం అంటే, ఆత్మతో పాడడం అంటే అర్థం కాని భాషతో పాడడం, అర్థం కాని భాషతో పాడడం, అర్థం కాని భాషలో మాట్లాడడం. 3 పదాలు ఉన్నాయి దేవుని యొక్క సేవలో: కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. కృతజ్ఞత అంటే దేవుని మంచితనాన్ని గుర్తించి స్పందించడం. స్తుతి అంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించి స్పందించడం. ఆరాధన అంటే దేవుని పరిశుద్ధతను గుర్తించి స్పందించడం. ప్రభు కూడా ఏం చెప్పాడు? యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో. ఆత్మతో అంటే ఏంటి? అందరూ రాసుకుంటారు బ్యాక్గ్రౌండ్లో. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యం. ఆత్మతో ఆరాధించడం అంటే ఏమిటి? వాక్యానికి ఇప్పుడు వాక్యం అర్థం చెప్పాలి. పౌలు గారు అన్నారు, ఆత్మతో ఆరాధన చేస్తాను, మనసుతో ఆరాధన చేస్తాను. అంటే ఏమంటున్నా అంటే, ఆత్మతో ఆరాధన చేస్తా, సత్యముతో ఆరాధన చేస్తా, అర్థమైన భాషతో ఆరాధన చేస్తా, అర్థం కాని భాషలో ఆరాధన చేస్తా, అర్థం అయినటువంటి భాషలో ఆరాధన చేస్తానంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక. పౌలు గారు మరొక మాట అంటాడు, ఫిలిప్పీ 3:3 అంటాడు. ఫిలిప్పీ 3:3 ఏమంటాడు తెలుసా? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము. ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆత్మతో ఆరాధన. ఎఫెసీ 5:19 ఏముందంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఈ మాట మన పాటల పుస్తకంలో ఉన్న పాటల గురించి కాదు. ఈ మాట పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటల గురించి కాదు. ఆత్మ పూర్ణులుగా ఉండు అని చెప్పిన తర్వాత ఈ మాటలు చెబుతున్నాడు పౌలు గారు. అంటే మనం ప్రియులారా, ఈ అనుభవాలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే, ఎక్కువగా భాషల్లో మాట్లాడే వారికి అనుభవాలు వస్తాయి. ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ లోపల నుంచి పాటలు పుట్టుకొని వస్తాయి, నీ లోపల నుంచి పద్యాలు పుట్టుకొని వస్తాయి, నీ పరిస్థితిని గురించి మాట్లాడతాయి, లేకపోతే ఇతరుల పరిస్థితిని గురించి మాట్లాడతాయి. వారికి సంబంధించిన విషయాలు నీ ఆత్మలో నుంచి నీకు బయటకు వస్తాయి. కాబట్టి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలుగజేసుకున్నట్టు ఆత్మ అనుగ్రహించు పాటలు, ఆత్మ అనుగ్రహించు పద్యాలు. కొన్నిసార్లు ఆల్రెడీ పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటలనే దేవుడు ప్రేరేపించి ఈ పాటను పాడమంటాడు. ఆ రీతిగా పాట పాడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు దీవించబడతారు. అది కూడా దేవుడు, ఆత్మదేవుడు కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలు కొలస్సీ 3:16లో కూడా వ్రాయబడింది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఈ 2 భాగాల్లో నీతో నువ్వు మాట్లాడుకోవచ్చు, ప్లస్ నీవు ఇతరులతో మాట్లాడచ్చు. దేన్ని బట్టి? ఆత్మలో వచ్చే మాటలు, ఆత్మలో వచ్చే పద్యాలు, ఆత్మలో వచ్చే పాటలు, ఇవి మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. ఆ పాటల ద్వారా దేవుని మనం ఆరాధించవచ్చు. 2 రకాల పాటలు. ఒకటి ఏంటి? దేవుని మహిమపరిచే పాటలు,
2 నీకు క్షేమాన్ని కలుగజేసే పాటలు, లేకపోతే ప్రజలకు క్షేమాన్ని కలుగజేసే పాటలు. 1 దేవుని మహిమపరిచే పాటలు, 2వది ప్రజలకు క్షేమమును, ప్రజలకు ఆదరణను కలిగించే పాటలు అన్నమాట. సో దాని ప్రకారం మనము డివైడ్ చేసుకోవాలి. సో స్తుతి ఆరాధన అంటారు, ప్రజలను ఆరాధించే పాటలు మాట్లాడతారు. ప్రజలను ఆరాధించాల్సిన సమయంలో దేవుని మహిమపరిచే పాటలు ఇలా పాడుతుంటారు. అలా కాకుండా మనము స్తుతి ఆరాధన అంటే మన దృష్టి అంతా ప్రభుపైన ఉండాలి. ఆదరించే పాటలు అంటే ఆత్మదేవుడు అనుగ్రహించిన ప్రకారం మనము, సందర్భం వచ్చింది కాబట్టి వీటి గురించి చెప్తున్నాను, ఆ సందర్భానుసారంగా పాటలు మనం పాడాలి. అయితే భాషల్లో మాట్లాడిన, భాషల్లో పాడిన దేవుడు దాన్ని ఎలా చూస్తున్నా అంటే అత్యుత్తమమైనటువంటి మార్గముగా చూస్తున్నాడు. పౌలు గారు అన్నారు, నీవు భాషల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, ఉత్తమంగా చెల్లిస్తున్నావు, నువ్వైతే బాగా చెల్లిస్తున్నావు, పక్క వాడికి అర్థం కావడం లేదు అంటాడు అనమాట. సో కాబట్టి ఇట్స్ ద బెస్ట్ వే టు గివ్ థ్యాంక్స్ ఈజ్ టు స్పీక్ ఇన్ టంగ్స్. ప్రియులారా, మీరు మారుమనసు పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ యొక్క సమాధానం లేదు అయితే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు మారుమనసు పొందాలని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి నరకము నుంచి, పాతాళ బలము నుండి, ఈ లోకంలో శాపం నుండి మరియు అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడిపించబడాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితం అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మీ యాత్రను ముగించిన తరువాత పరలోకంలో యుగయుగంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుడు లేకుండా చనిపోవద్దు. దేవుడు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే ఓ భయంకరమైనటువంటి భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను వరమును పొందుకొని ఈ లోకంలో దేవుని కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 Road, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.